మరి ఆర్సీఎం చర్చ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క సిస్టర్స్ని, మరి నజరీన్స్ వాళ్ళని, అందరి సిస్టర్స్ని కూడా నేను ముందుకు పిలుస్తూ ఉన్నానండి. దైవజనులు అందరూ, దైవ సేవకురాలు ముందుకు రావాలని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. మరి యొక్క కార్యక్రమాన్ని మనం త్వరగా ముందుకు కొనసాగిద్దామండి. ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ తల్ల వంచి కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు ప్రభానైనా. ఇచ్చట మేమేమే కూడి ఉన్నామో సమస్తం మీకు తెలిసిన ప్రభా, నీకు వందనాలు ప్రభానైనా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభానైనా ఇగో మా దేశంలో తండ్రి జరుగుతున్న అనాచార కార్యాలు బట్టినైనా అత్యాచారం గురించి ప్రభ మేము ఎంతగానో బాధపడుతున్నాం ప్రభ. అందు నిమిత్తం ప్రభనైనా ఈ క్యాండిల్ నిర్వసనతో మేము ప్రారంభిస్తుండగా ప్రభనైనా నీ బిడ్డలందరినీ తోడుకొని రండి ప్రభు. ఎక్కడైనా ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి నీ కృపను సహాయం దయచేయండి ప్రభా, నీకు వందనాలు ప్రభనైనా. ఇగో వైద్యురాలు పట్టణాన్ని ఎంతగానో అత్యాచారం జరిగింది ప్రభనైనా. అందరూ మేము ఎంతగానో ప్రభ దుఃఖిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. మా దేశంలో అటువంటి ఏమీ లేకుండా శాంతియుతంగా ఉండడానికి నీ కృపను సహాయం దయచేయండి ప్రభనైనా. మా యొక్క ప్రపంచంలో ప్రభనైనా అన్నిటికన్నా ప్రభనైనా వైద్య సేవ ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభనైనా. ఆ యొక్క నలుగు ప్రాణాలు కాపాడే వైద్యురాలు ఎంతగానో చిత్రహింసలు పెట్టి ఎంతగానో బాధపరిచున్నారు ప్రభా, నీకు వందనాలు ప్రభనైనా. ఆమె కుటుంబాన్ని మీరు ఓదార్చండి, ధైర్యపరచండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఆ బిడ్డలు నోటి వారిని మీరు తీర్చండి ప్రభనైనా. మేము ఎంతగా ఉన్నప్పుడు ప్రభనైనా తల్లిదండ్రులు ఓదార్చదగల దేవుడు మీరు ఒక్కరే ప్రభనైనా. మీరే సహాయం చేయండి ప్రభనైనా. ఇగో తండ్రినైనా ఈ యొక్క లోకంలో ప్రభనైనా ఇగో అటువంటివి ఏమీ జరగకుండా ప్రభ ఈ ప్రపంచమంతా ప్రభనైనా నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభ. మీరే సహాయం దయచేయండి ప్రభ, నీకు స్తోత్రాలు. ఇగో తండ్రి యొక్క ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు, దేశము కొరకు ప్రార్థన చేయమని లేఖనం సెలవిచ్చిన రీతిగా ఇగో తండ్రి ఇందు నిమిత్తంగా మేము ఇక్కడ కూడి వచ్చి ప్రార్థిస్తుండగా ప్రభ మీ కార్యం జరిగించి ఇక నిరసన అంతట్లో మీరుండి మీ నామానికి మీరే మహిమ, ఘనత, ప్రభావంను పొందమని మా ప్రభుని యేసుక్రీస్తునామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒక్క 5 minutes అండి. మన మధ్యన మరి దైవ సేవకురాలు బీట్రస్ గారు ఉన్నారండి. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల సొసైటీలో తిరుగుతున్నప్పుడు ఎటు రీతిగా ఉండాలో ఆ యొక్క డ్రెస్సింగ్ కొరకు ఆమె మాట్లాడతారండి. నేను దైవ జనరల్ బీట్రస్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. ఈ మాటలు మనకి చాలా ఉపయోగకరమైన ఉన్నవి కనుక దాన్ని జాగ్రత్తగా విందామండి. ప్రైజ్ లార్డ్. అందరికీ ఈ సమావేశానికి మీరు ఏకమై ఉన్నారు కాబట్టి మీకు ఆ టాపిక్ ఏదో తెలుసు. కానీ ఈరోజు ఇచ్చిన నాకు అంశం ఏంటంటే హౌ వీ షుడ్ బి డ్రెస్సింగ్. అంటే అది మీరు రాంగ్గా డ్రెస్ అవుతున్నారనే ఉద్దేశం కాదు, కానీ మనం క్రైస్తవ స్త్రీలుగా లేకపోతే గర్ల్స్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగా డ్రెస్అప్ అవ్వాలనే విషయము బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. రిలీజియస్గా నేను వెళ్ళటానికి ఇష్టపడట్లేదు, కానీ మనం అందరూ క్రైస్తవులుగా ఒక రకంగా ఇక్కడ ఏకమయ్యాం కాబట్టి తిమోతి పత్రికలో అలాగే పీటర్ పత్రికలో రాసున్నాయి. అవన్నీ కూడా నేను ఒక చిన్న జిస్ట్లో చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలంటే చాలా మోడెస్ట్గా ఉండాలి. మోడెస్ట్ అంటే నాట్ జ్యువెలరీ వేసుకొని లేకపోతే చాలా ఎక్కువ అలంకరణ చేసుకొని మన ఎవరిని కూడా ఆకర్షించే అవసరం లేదు. మన బైబిల్లో ఏం మాట్లాడుతుందంటే మనం సద్బుద్ధి కలిగి ఉండి మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా, మనలో ఉన్న మోడెస్ట్ వాల్యూస్ ద్వారా బిబిలికల్గా నిజంగా చెప్పాలంటే క్రిస్టియన్ లైఫ్లో మనం ఎలా ఉండాలంటే ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలనేసి మన బైబిల్ సెలవిస్తుంది. అలాగే ఇక్కడ చాలామంది సెక్యులర్ మంది కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా నేను చెప్పాలని ఏం ఆశిస్తున్నానంటే యంగ్ గర్ల్స్ చాలా ఎక్కువగా వాళ్ళు తయారవ్వాలి లేకపోతే అందంగా కనిపించాలనుకుంటున్నారు. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అందంగా కనిపించాలంటే జ్యువెలరీ పెట్టుకొని, మంచి శారీస్ కట్టుకొని, మంచి చెప్పులు వేసుకొని, లేకపోతే మంచి హెయిర్ స్టైల్స్ వేసుకుంటే కాదు, కానీ మీ ఆలోచనలో, మీ మనసులో, మీ హృదయాల్లో మంచి అలంకరణమైన మాటలు, ఆలోచనలు మీ ఉంటే మీరు చక్కగా దాన్ని ఎగ్జిబిట్ చేయగలరు. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. బిబిలికల్గా అయినా కూడా, సామాజికంగా అయినా కూడా మీరు ఎలాగ ఉండాలంటే డోంట్ అట్రాక్ట్ ద పీపుల్ ఆర్ ఆపోజిట్ సెక్స్ పీపుల్ విత్ యువర్ డ్రెస్సింగ్ సెన్స్. సీ దట్ యు ఆర్ నాట్ ప్రొవోకింగ్. మీరు ఎవరిని కూడా అది ఒక
డిఫరెంట్గా మీరు డ్రెస్ చేసుకొని వాళ్ళని ప్రొవోక్ చేసినట్టుగా ఉండకూడదని మన బైబిల్ సెలవిస్తుంది. ప్లస్ మన గర్ల్స్ కూడా అలాగే ఉండాలి. చూడండి, ఒక నర్సు లేకపోతే ఒక లాయరు వాళ్ళందరూ డ్రెస్సెస్ కూడా యూనిఫామ్ ఎందుకు ఇస్తారు చూడండి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది నర్సెస్ ఉన్నారు, హౌ దే ఆర్ ఆల్ క్లోజ్డ్ అప్. ఈవెన్ ఫర్ లాయర్స్ కూడా అలాగే ఉంటున్నారు. మన క్రైస్తవ స్త్రీలు కూడా అన్ని విషయాల్లో అలాగే అంటే శారీరక సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం కన్నా మనసు హృదయము సౌందర్యం కలిగి ఉండి మనందరిని కూడా ఆకర్షించాలని ఒక మాట మీ ముందు పెడుతున్నాను. యాక్చువల్లీ ఈ టాపిక్ చాలా రోజుల నుంచి జరుగుతుంది, కానీ లూదియా సిస్టర్ గారు ఈరోజు ఇలాగ పెడుతున్నారు అనేది చాలా అప్రిషియేషబుల్ విషయం. ఇది మనందరూ కూడా ఇలాగ మనం మాదిరిగా ఉండి, ఎస్పెషల్లీ క్రైస్తవ స్త్రీలు మనం మాదిరిగా ఉండి ఇంకోళ్ళకి రోల్ మోడల్గా ఉండాలని నేను ఆశిస్తూ, మీ అందరూ కూడా అందరికీ ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి ఇన్సులిన్ అంటే ఒక మాట ఒకటి ఉంది. అంటే వెన్ వీఆర్ దేర్ ఇన్ ది ఈవిల్స్ లోకంలో ఉన్నప్పుడు మనం ఇన్సులిన్ చేసుకొని, అంటే వాళ్ళతో సపరేట్ చేసుకొని మనం ఉండగలిగే శక్తి మనకు ఉండాలి. క్రైస్తవులకి మనకు ఉందా లేదండి? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయంలో? కరెక్టే. అలాగ మనం ఉండి అందరినీ కూడా ఆకర్షించాలని నేను ఆశిస్తూ, మీ అందరిని కూడా దీవిస్తూ, ఇది ముందుగా చక్కగా ఏమంటారు విజయపరంగా అవ్వాలని కోరుకుంటూ, అవకాశం ఇచ్చిన సిస్టర్ గారికి అలాగే మీ అందరికి కూడా మై బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మరి చక్కటి మాటలు మనం జాగ్రత్తగా విన్నాం కదండి. మరి ప్రజెంట్ ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో ఎదుర్కొంటున్న చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధురాలు వరకు ఎదుర్కొంటున్న ఒక సమస్యను ఈరోజు ఒక స్కిట్ రూపంలో మేము ముందు పెడతా ఉన్నామండి. ఒక స్కిట్ని మీరు చూసి జాగ్రత్త కలిగి తల్లులైన వారు ఆ బిడ్డల విషయంలో ఏ విషయంలో కూడా అప్రమత్తంగా కానీ అసలు అజాగ్రత్తగా కానీ ఉండకూడదని ఈ స్కిట్ చేస్తూ ఉన్నామండి. check. ఇలాంటి సందర్భాలు మనం చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఒక తల్లి పడుతున్న వేదన ఎంతో ఆవేదన, ఎంతో దుఃఖకరం.
అల్లారు ముద్దుగున్న ఒక కూతురు ఆడుకుంటుంది, తింటుంది, ఉయ్యాల చక్కగా పడుకుంటుంది అనుకున్న ఆ తల్లి కాసేపటికి వచ్చి చూస్తే ఒక వికట జీవిగా, ఏమీ తెలియని ఆ పరిస్థితిలో, తనకేం జరుగుతుందో కూడా అర్థం కాని ఆ దుస్థితిలో ఆ చిన్న బిడ్డ నలిగిపోవడమే కాదు, కానీ ఆ తల్లి పడుతున్న వేదన ఇంత అంత కాదు. ఇది ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. దీని నిమిత్తం మనం ఏం చేయగలుగుతామంటే, మన దగ్గర ఒక ఆయుధం ఉందండి. క్రైస్తవులంగా మనము ప్రార్థన చెయ్యాలి. మరి సమాజంలో ఉన్న తల్లులుగా మనం ఎప్పుడూ భద్రత కలిగి ఉండాలి. హల్లెలూయా. మరొక మాటను మనం విందామండి. మన మధ్యన మరి ఆర్సీఎం సిస్టర్స్ ఉన్నారండి. వారు వచ్చి ప్రత్యేకంగా మాట్లాడతారు ఒక స్త్రీల నిమిత్తము. మరి ఈ జరిగిన స్కిట్ నిమిత్తము మన మధ్యన దైవజనరాలు ట్రినిటీ లూథర్ పాస్టర్మ గారు, విద్యా శ్రీకాంత్ అక్క మన మధ్యన ఉన్నారండి. ఇప్పుడు ఈ జరిగిన పిల్లల కొరకు ఆమె ప్రార్థన చేస్తారు. మనమందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఈ సాయంత్ర సమయంలో స్త్రీలంగా మరి చిన్న మందగా మేమందరం ఇక్కడ కూడి మా ప్రియ బిడ్డ డాక్టర్ మౌమిత కొరకు, ఆమె పెట్ల జరిగినటువంటి ఈ ఘోర అత్యాచారాన్ని బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. స్త్రీలంగా, తల్లులంగా నాయన, మా బిడ్డల పట్ల మేము రక్షణ కోరుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. మా బిడ్డలను, మమ్మల్ని మేము కాపాడుకోలేని పరిస్థితి. కేవలం నాయన ఇది నీ రక్షణ, నీ కాపుదలను బట్టే వస్తుంది నాయన. అయితే నాయన, మా దేశంలో నాయన ఉన్న మగ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మనివ్వండి నాయన, నీ ప్రేమనివ్వండి. మొదటిగా నాయన మమ్మల్ని మనుషులుగా చూడడం నేర్పించండి నాయన. నాయన, వెలుగులోనికి రాని అనేక విషయాలు మా మధ్యన జరుగుతున్నాయి. సహాయం చేయండి. కృప చూపండి రాజా, కృప చూపండి. నాయన, నీ స్వరూపంలో చేయబడిన బిడ్డలను నాయన మేమంతా, వాళ్ళు ఆడవాళ్ళని చూస్తున్న దృక్పథాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అప్పటికే తల్లిగా, చెల్లిగా, కూతురిగా భావించేవాళ్ళు పరాయి స్త్రీని చూసిన వెంటనే ఎందుకు అలాంటి మోహపు చూస్తూ చూస్తున్నారు నాయన, అది తప్పని వారికి తెలియచేయండి. అట్టి బిడ్డలను మీరే గద్దించండి నాయన. మారు మనస్సు దయచేయండి. ఇదిగో నాయన, మా సహోదరి మౌమితానికి జరిగిన ఆ ఘోరమైన విషయం నాయన, మేము తలుచుకున్నప్పుడు ఎంతో భయంగా ఉంటుంది తండ్రి. ఈ లోకంలో నాయన, మరి మా దేశంలో ఇంతటి నాయన సెక్యూరిటీ లేని పరిస్థితి. సహాయం చేయండి నాయన. నాయన, మనుషుల్లో నీ ప్రేమను ఉంచవు కదా నాయన, ఆ ప్రేమను నాయన మీరే పురుగొల్పండి తండ్రి. ఎక్కడున్నప్పటికీ నాయన మా బిడ్డలు సురక్షితంగా ఉండడానికే కృపను చూపండి నాయన. నీ ప్రసన్నత, నీ ప్రభావాన్ని అక్కడ ఉంచండి నాయన. నీ కాపుదలను దయచేయండి. ఇదిగో నాయన, ఇప్పుడు వేయబడిన స్కిట్లో నాయన చిన్న పిల్లలు నాయన నోరు తెరిచి వారికి ఏమి జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి తండ్రి. సహాయం చేయండి. మా చంటి బిడ్డలను నాయన మరి మేము స్కూల్స్కి పంపిస్తున్నాం, ట్యూషన్స్కి పంపిస్తున్నాం. ఆయా సందర్భాల్లో నాయన మరి బంధువుల దగ్గరే ఉంచుతున్నాం. సహాయం చేయండి, సహాయం చేయండి. నీ కాపుదల, నీ రక్షణ ప్రాకారాన్ని మా బిడ్డల చుట్టూ ఉంచండి తండ్రి. నాయన మీరే కాపాడండి. కోట్లాది ప్రజలున్న ఈ దేశంలో నాయన మరి ఇటువంటి మానవత్వం లేని చర్యలు మేము వినడం నాయన ఎంతో కష్టంగా ఉంది తండ్రి.
కోట్లాది ప్రజలు నాయన, కోట్లాది ప్రజలు. నీ ప్రేమ లేకపోతే ఎలా నాయన? నాయన నీ ప్రేమను కుమ్మరించండి దేవా, సహాయం చేయండి నాయన. నీవు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నీ ప్రేమను కనపరచడానికి వచ్చావు నాయన. ఒకరినొకరు ప్రేమించుకోమని చెప్పావు నాయన. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు నాయన. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క స్త్రీలోనూ తల్లిని చూడగలిగిన కృపను నాయన మా పురుషులకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ రక్షణ ప్రాకారాన్ని మా బిడ్డలందరి చుట్టూ ఉంచండి. ఈ దేశంలో ఉన్న స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కాపుదల దయచేయండి నాయన. నాయన ఇదిగో నాయన, మరి రోజుకి ఎంతమంది మీద అత్యాచారం జరుగుతుందో ఆ విషయాలు వింటుంటే నాయన ఎంతో ఘోరం, ఎంతో నాయన అభద్రతా భావం మాలో పెరుగుతుంది నాయన. సహాయం చేయండి, సహాయం చేయండి. నీ కాపుదలనివ్వండి నాయన. నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి నాయన. ఇదిగో నాయన, మరి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అంతటిని దీవించండి. ఇది నాయన కేవలం నాయన నీ రక్షణ కొరకు నాయన మేము చేపెడుతున్నాం నాయన. సహాయం చేయండి. దీని అంటి ద్వారా నాయన ప్రజలందరూ నాయన మరి మేలుకొల్పు పొందడానికి సహాయం చేయండి. మా హృదయాల్లో నాయన మరి నిన్ను కలిగి ఉండి నాయన, మరి అలాంటి చర్యలు మేము చూసినప్పుడు నాయన మౌనంగా ఉండకుండా మా స్వరం ఎత్తి నాయన మేము వాటితో పోరాడడానికి కృపను దయచేయండి. నీ కాపుదల దయచేయండి. నిర్వహిస్తున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. మా సంఘంలో నాయన, మా సమాజంలో, మా దేశంలో నీ శాంతి, సమాధానాలు, నెమ్మదిని అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బ్రతిమలాడి వేడుకొంచున్నాము. ఆమెన్. ఆమెన్ గట్టిగా చెప్దామండి. ఆమెన్. మరొక వర్డ్స్ మనం విందామండి. మన ఆర్సీఎం చర్చ్ నుంచి సిస్టర్ జెస్సింతా గారు వచ్చి మాట్లాడతారండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ విచ్చేసి ఈ యొక్క ర్యాలీ ఇక్కడ మనందరం కూడామంటే దానికి కారణం ఇక్కడ చూస్తున్న ఇక్కడ అన్యాయం. ప్రతి ఒక్క రోజు 13 నిమిషాలకి దేశ అధ్యయనం ప్రకారం 13 నిమిషాలకు ఒకసారి దేశంలో ఎక్కడో ఒక చోట అమ్మాయిలు అన్నది ఇలాంటి దారుణానికి గురవుతున్నారు. ఇది బాధాకరం. ఇంత ఘోరంగా మనకి ఆ అమ్మాయిని, మోమిత అనే అమ్మాయిని, డాక్టర్ని ఆ పని చేస్తున్న దగ్గర కూడా మనకి మన మహిళలకి సేఫ్టీ అన్నది లేదు అని అంటే మనం మన పిల్లల్ని ఎక్కడ పంపించాలో, ఆడవాళ్ళని ఎక్కడ పంపించాలో అర్థం కావట్లేదు. మనకు ప్రతి ఒక్కరికి సేఫ్టీ అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. ఎందుకంటే మనకి స్కూల్లో బడికి పంపిస్తే పిల్లలకి బస్ డ్రైవర్లతో, స్కూల్లో టీచర్స్తో, పని వాళ్ళతో, కాలేజీకి పంపిస్తే కాలేజీలో లెక్చరర్స్తో, లేకపోతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళతో, రోడ్డు మీద మిగతా బస్ స్టాండుల్లో లేకపోతే బస్సుల్లో ఆ అమ్మాయిలకు అంటుంది సేఫ్టీ. అమ్మాయి వెళ్ళిన అమ్మాయి తిరిగి వస్తుందో లేదో మనకి తెలియటం లేదు. అలాంటి సమాజంలో మనము ఇప్పుడు బ్రతుకుతున్నాం. అది చాలా బాధాకరమైన విషయం. ఇది మనల్ని అందరినీ కదిలించేస్తుంది. దేశాన్ని అంత కదిలించి 9వ తారీఖున అలా జరిగినప్పుడు మళ్ళీ 12వ తారీఖున, 13వ తారీఖున, 14వ తారీఖున ప్రతిరోజు అన్యాయం మన దేశంలోనే జరుగుతుంది అమ్మాయిల మీద. ఇది చాలా బాధాకరం. దీనికి ఒకే ఒకటి మనం ఏం చేయాలి అని అంటే మనం పెంచే విధానంలో మార్పు జరగాలి. ఎందుకు అనంటే ఇప్పుడు పెరుగుతున్న పిల్లల్లో నైతిక విలువలు, కుటుంబం మీద అవగాహన తగ్గిపోతుంది. ఆ నైతిక విలువలు ఎప్పుడైతే లేవో మనం ఏం చెప్తాం? ఒక ఉదాహరణకి అమ్మ ఉందనుకోండి, అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కూర్చోబెట్టి అన్నం వేస్తుంది. అమ్మాయికి ఏం చెప్తారు మన అమ్మలు? అమ్మ నువ్వు వెళ్ళి ఆ ప్లేట్ తీసుకెళ్ళి నీ ప్లేట్ నువ్వు కడుక్కో. కానీ అబ్బాయికి ఏం చెప్తారు? ఆ అబ్బాయి అక్కడ వదిలేసి చేయి కడుక్కొని వెళ్ళిపోతాడు. అమ్మాయి కాలేజీకి వెళ్తే మనం ఏం చెప్తాం? తిరిగి తొందరగా రా ఇంటికి. ఒకరోజు లేట్ అయితే నీకు 4 గంటలకు కాలేజ్ అయిపోతుంది, ఎన్ని గంటలకు రావాలి? 4:30 అవుతుంది, 5 అవుతుంది, ఎందుకు లేటుగా వచ్చావని అడుగుతాం. అదే ప్రశ్న మనం అబ్బాయిల్ని అడగం, అబ్బాయే కదా అని. కానీ ఆ అబ్బాయి ఆ టైంలో ఏం చేస్తాడు? ఒకరోజు లేటుగా వస్తాడు, ఫ్రెండ్స్తో ఉంటాడు. రెండో రోజు ఒకరోజు 4:30కు వస్తాడు, ఫ్రెండ్స్తో ఉంటారు.
రెండో రోజు 5:30కి వస్తాడు. ఒక వారం తర్వాత 6 గంటలకు వస్తాడు. కానీ అడగరు. ఏం చేస్తాడు? బయట అమ్మాయిలకి సైట్లు కొట్టడం కానీ అబ్బాయిలతో తిరగడం కానీ చేస్తూ ఉంటాడు. అదే ప్రశ్న అమ్మాయికి వేసినట్టు అబ్బాయికి కూడా మనం వేసుంటే ఆ అబ్బాయి సమాజంలో ఇంత ఘోరంగా మానవత్వం మరిచిపోయి ఒక మృగంగా మారడానికి మనం కారకురం కాకుండా ఉండగలం. సో ప్రతి ఒక్క అమ్మగా ప్రతి ఒక్క స్త్రీగా మన బిడ్డల్ని పెంచే విధానంలో మార్పు అనేది వస్తే ఇప్పటికి మనం అట్లీస్ట్ ఈ టైంలోనైనా సరే సమాజంలో మార్పు అనేది వస్తుంది. థ్యాంక్ యూ. అంతకంటే మరి మనం ఇలాంటి ఘోరాన్ని మనం దీనికంటే మనం ఇంకేం చెప్పలేం కూడా. ఎందుకంటే ఇన్ని రోజులు అవుతున్న ఆ అమ్మాయికి ఇంకా న్యాయం అనేది జరగలేదు. ఎవరు చేశారని ఇప్పటికీ బయటికి చెప్పలేకపోతున్నారు. ఎందుకన్నా అంటే సమాజం అన్నది ఆ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే తను చేసే పనిలోనే ప్రొటెక్షన్ లేదు అని అంటే మనకి మనం ఇంకెవరికి మనం చెప్పలేము. సో సిస్టమ్ మారాలి, మనం పెంచే విధానం మారాలి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మరి ఒక స్కిట్ని మనం చూద్దామండి. ప్రజెంట్ స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఎంత భద్రత కలిగి ఉండాలి, మనము కంటే పేరెంట్స్ కంటే ఎక్కువగా మన పిల్లలు స్కూల్లోని కాలేజెస్లోనే ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళకి జ్ఞానం వస్తుంది, వాళ్ళకి మంచి వివేచన వస్తుంది, సో దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని మనం అనుకుంటున్నాం. కానీ కొన్ని న్యూసెస్ మనం చూస్తున్నప్పుడు స్కూల్కి వెళ్తున్న స్కూల్ బస్ ఎక్కించిన డ్రైవర్ దగ్గర కావచ్చు, ఈరోజు అందరూ అలా ఉంటారని నేను చెప్పను, కానీ కొంతమంది విద్యను నేర్పించే అటువంటి వారే ఎంత భయంకరంగా పనిచేస్తున్నారో మనం ఈ స్కిట్ ద్వారా మనం చూస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని బట్టి ఒక అవగాహన కలిగి ఉండాలని స్కిట్ వేస్తూ ఉన్నారు. మ్యూజిక్ స్టార్టెడ్. ఎక్స్క్యూజ్ మీ, మైక్. మమ్మీ నేను స్కూల్కి వెళ్తున్నా. బాబా దీన్ని ఎలా అయినా ప్రదర్శింపజేయాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చేయాలి? పెద్దోళ్ళ మీద చేస్తే కంప్లైంట్ ఇస్తారు. ఈ చిన్నపిల్ల మీద చెప్తే ఎవరికి చెప్పలేదు కదా. ఏంజల్ ఇట్రా. ఏంటి బుక్ ఎందుకు? మన మధ్య బుక్ అవసరం? చెప్ప, బుక్ పక్కన పడి. బుక్ మనకెందుకు? ఇట్రా, నీ క్లాస్ చెప్తాను కదా. నీకు మంచి మార్కులు కావాలా? నీకు మంచి ఫ్యూచర్ కావాలా? నీకు నేను 10 on 10 మార్క్స్ వేస్తాను. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి, ఓకేనా? మరి ఈ విషయం మమ్మీకి చెప్పకూడదు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నీ మీద నేను ఎందుకు ఇస్తాను తెలుసా? నువ్వంటే నాకు ఎంతో ఇష్టంతో. ఈ విషయం మమ్మీకి కానీ డాడీకి కానీ ఎవరికి చెప్పినా నిన్ను చంపేస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తేనే. అరవకు. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను. మమ్మీ కడుపు నొప్పి వస్తుంది. మమ్మీ చాలా కడుపు నొప్పి వస్తుంది. మమ్మీ ఏమైందమ్మా? మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్దాం. మమ్మీ హాస్పిటల్కి వెళ్దామా? ఏం జరిగిందమ్మా? ఎందుకు భయపడుతున్నావు? మమ్మీ హాస్పిటల్కి వెళ్దాం, కడుపు నొప్పి వస్తుంది. పద మనం హాస్పిటల్కి వెళ్దాం. మమ్మీ డాక్టర్ గారు, బాగా కడుపు నొప్పి వస్తుంది. మమ్మీ మా పాప చాలా కడుపు నొప్పితో బాధపడుతుందండి. ఒళ్ళంతా కూడా షివరింగ్ వచ్చేస్తుంది. అవునా? పాప చాలా భయపడుతా ఉంది. ఏమైంది? అంత బాగానే ఉంది కదా, ఒకసారి నేను చెక్ చేస్తాను. అటు వెళ్ళండి. ఓ మై గాడ్. సెంటర్ సార్. ఓ మై గాడ్. అమ్మ మీకు ధైర్యంగా ఉండండి. మీకు ఒక విషయం చెప్తాను. పాపను బలవంతంగా పాడు చేసేసారమ్మా. చిన్నపిల్లను కూడా లేకుండా బలవంతంగా స్కూలుకు పంపిస్తే పాఠాలు చెప్పే టీచర్
బలవంతంగా పాపను పాడు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్న భారతదేశంలో గురువులే అత్యాచారం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? మా పాపేనండి తను. ఇది చేయమన్నప్పుడు మా పాప చాలా భయపడింది, చేయనని చెప్పింది. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఇది యాక్టింగ్ అని చూస్తున్న మన అందరికీ తెలుసు. కానీ ఇలాగా మరి 2021లోని ఆసిఫ్ అనే 6 ఏళ్ల పాప పైన జరిగిన అత్యాచారాన్ని మనం గమనించినట్టయితే ఈ రోజుకి ఆ యొక్క న్యాయం కొరకు ఎంతగానో పోరాడుతూ ఉన్నారు. అంతమంది భయంకరమైన దుస్థితి గుండా ఈరోజు సమాజము వెళతా ఉంది. మనమందరము కూడా ఇర్మియా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రోదన చేయు స్త్రీలను కనుగొనడి, వారి పిలువనంపుడి. అంటే ఈ మాట ఎందుకంటే మనం రోధించే తల్లులుగా ఉండాలి. ఈరోజు మనం ఎక్కువ అంశం దేనికి వరకు రోధించాలి అంటే మన బిడ్డల రక్షణ క్షేమము కొరకు మనం రోధించే వారిగా ఉండాలండి. మరి దీని నిమిత్తము మనం ఒకరు ప్రార్థన చేస్తారా అండి? మన మధ్యన సిస్టర్ జ్యోతి గారు ఉన్నారండి, దీని నిమిత్తం ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని 1-2 నిమిషాలు మౌనంగా డాక్టర్ మోమిత గారిని తలంచుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, మీ వేలాది వందనాలు తండ్రి. ఇక్కడ ఈరోజు మమ్మల్ని అందరినీ గుమిగూడినందుకు నీకు వేలాది స్తోత్రములు. ఎలాగైతే పరిశుద్ధ గ్రంథంలో తెలిపినట్లు లూకా శుభవార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి, నీవు విధవరాలైన నేము తన కుమారుడి మరణమున బాధపడుతుండగా ఎంతో వేదనతో రోదనతో చూసిన ఆ తల్లిని ఓదారుస్తూ తిరిగి మళ్ళీ నువ్వు అద్భుతాన్ని చేశావు. అలాగే ఈరోజు మేమందరము కూడా డాక్టర్ మోమిత వాళ్ళ యొక్క తల్లిదండ్రులతోనూ ఎంతోమంది ఆడబిడ్డలు అత్యాచారానికి గురవడం వలన వేదన రోదనతో బాధపడుతున్న వాళ్ళ తల్లిదండ్రులకు తోడుగా వాళ్ళతో పాటు ఈ యొక్క అరాచకములను అపోజ్ చేస్తూ మేమందరము ఇక్కడ ఉన్నాము తండ్రి. ఈ ప్రపంచమునకు నీవే రక్షకుడివి. ప్రతి ఒక్క చిన్నారి ఆడబిడ్డకు నీవే ఒక తండ్రివి. ఇలాంటి అరాచకాలు చేస్తున్న చెడిపోయిన మనసులు కలిగిన వాళ్ళందరినీ మారు మనసుతో మార్చు. ప్రతి ఒక్కరిలోనూ తల్లిని, చెల్లిని, కూతుర్ని చూసే ఒక భాగ్యాన్ని ప్రసాదించు. మరి ముఖ్యంగా వైద్య సేవలో పనిచేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్లని, నర్సులని, 10 మందికి ఉపయోగకరముగా ప్రాణం పోసే ఆ చేతులని, ఆ శరీరాలని కాపాడు. వాళ్ళ బిడ్డలను, వాళ్ళందరినీ తోడుగా ఉండు. మా దేశంలోనే కాదు తండ్రి, ప్రపంచం అంతటా మలినమైన మనసులతోని, పాడైన ఆలోచనలతోని, చిన్నారి బిడ్డల నుంచి యువతి యువకుల నుండి పెద్దవారి వరకు నీ యొక్క పరిశుద్ధ రక్తం చేత, ఆత్మ చేత వాళ్ళందరి మనస్సులను, తలంతులను కడిగివేసి నీ యొక్క పవిత్ర ఆత్మతో నింపుము. పవిత్రంగా జీవించే శక్తిని ప్రసాదించుము. ప్రతి ఒక్క ఆడబిడ్డకి ధైర్యాన్ని, ప్రమాదాన్ని గుర్తించే శక్తిని ప్రసాదించు. ప్రమాదం వచ్చినప్పుడు తల్లిదండ్రులకు తెలివిగా దాన్ని తప్పించుకునేటట్టు వాళ్ళకి కావలసిన నీ దేవదూతలను వాళ్ళకి తోడుగా పంపించు. దేవా, మా సంఘముల ద్వారా ప్రతి ఒక్క క్రైస్తవురాలు, క్రైస్తవుడిగా మేము నీ వలె జీవిస్తూ, నీ వలె పొరుగువారిని మా వలె ప్రేమిస్తూ, ప్రేమ అనురాగములతోనూ అర్థం చేసుకునే మనసుతోనూ జీవించే శక్తిని మా అందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ చిన్న మనవుని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్.
మరొక గ్రీటింగ్స్ మనం విందామండి. దీని నిమిత్తం మన మధ్యన దైవ సేవకురాలు ప్రిస్కిల్లా గారు ఉన్నారు. నజరేన్ మినిస్ట్రీస్ నుంచి వచ్చి ఉన్నారండి. ప్రభనేసుక్రీస్తు శక్తి గల నామంన మీ అందరికీ శుభములు కలుగును గాక. నాకు ఇవ్వబడిన టాపిక్ వచ్చేసి డొమెస్టిక్ వయలెన్స్. ఈ గృహ హింస అనేది అది యూనివర్సల్ ప్రాబ్లం. ఎందుకు ఈ గృహ హింస జరుగుతుంటుందంటే మన సొసైటీలో ప్రత్యేకించి భారతదేశంలో ప్రత్యేకించి ఎందుకు వాళ్ళు ఎలా గృహహింసను చేస్తారంటే వాళ్ళు ఈ మన సొసైటీ అంతా ఈజ్ మేల్ డామినేటెడ్ సొసైటీ, పేట్రియార్కల్ సొసైటీ. కాబట్టి మేము చాలా ఆధిపత్యం ఉన్నామని మగవాళ్ళు అనుకుంటారు. కాబట్టి గృహహింసను వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి భారతదేశం అంతట్లో కూడా మరి మొట్టమొదటి స్థానము మహారాష్ట్రలో ఎక్కువ గృహహింస ఉంటే తర్వాత స్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 2013 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చింది. కానీ తర్వాత సంవత్సరాలలో మీరు ఎందుకో దేవుడి కృపను బట్టి మరి అనేకులు ప్రార్థన బట్టి గృహహింస చాలా వరకు తగ్గినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 3 స్త్రీలను తీసుకుంటే 3 స్త్రీలలో ఒకరు తప్పకుండా గృహహింసకు మరి వాళ్ళు గురి అవుతూ ఉంటున్నారు. చాలామంది సైలెంట్గా సఫర్ అవుతారు కానీ బయటికి మాత్రము చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు సొసైటీ స్టేటస్ని బట్టి కుటుంబ పరువు గురించి ఆలోచించి వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ సైలెంట్గా గృహాల్లో కన్నీటితో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు మన సమాజంలో. మరి 1981 సంవత్సరంలో అక్టోబర్ నెలని ప్రతి సంవత్సరం కూడా ఆ నెలని మరి స్త్రీల ఈ యొక్క గృహహింస గురించిన ఆ మంత్గా దాన్ని డిక్లేర్ చేసి ఆ యొక్క నెల అంతా కూడా డొమెస్టిక్ వయలెన్స్ గురించి ఎక్కువగా చర్చలు జరగడం, కాన్ఫరెన్సెస్ జరగడం, మీటింగ్స్ జరిగి దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి, ఏ విధంగా జరగకుండా చూడాలని చాలా మీటింగ్స్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇది చేస్తారు మగవాళ్ళు అంటే ఇందాక నేను చెప్పినట్లుగా మన సొసైటీ పురుష ఆధిపత్యము కలిగిన సొసైటీ కాబట్టి తర్వాత బయటికి చెప్తే ఏమవుతుందో అని ఒక భయము రెండవ కారణం అయితే తర్వాత ఎన్నో చట్టాలు ఉన్నాయి మనకు గృహహింసకు వ్యతిరేకంగా అలా చేయకూడదని. కానీ అవి ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ అవ్వవు. పేపర్ మీదనే ఇట్స్ ఆల్వేస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ బట్ నెవర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే స్త్రీలు కూడా వచ్చి ధైర్యంగా మాట్లాడడానికి చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉండదు కూడా. చాలామంది స్త్రీలు మరి బయటికి రావడానికి కూడా వాళ్ళకు అవకాశం ఉండదు. చాలామంది కూడా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు బయటి ప్రపంచం సొసైటీ ఎలాగుందో స్ట్రీట్స్ ఏ విధంగా ఉన్నాయో అని కూడా చూడని స్త్రీలు చాలామంది మన సమాజంలో కూడా ఉంటున్నారు. ఈ గృహహింసలో మొట్టమొదటిగా ఫిజికల్ అబ్యూజ్ అనేది ఉంటుంది. మరి మగవాళ్ళు భర్తలు కొట్టి చాలా హింసిస్తారు. తర్వాత వాళ్ళకి ఎమోషనల్ వైలెన్స్ అనేది ఉంటుంది కదా. స్త్రీని చాలా తక్కువగా చేసి చాలా అంటే యు ఆర్ ఆఫ్ నో యూజ్ అన్నట్టుగా, నువ్వు దేనికి పనికిరావు అన్నట్లుగా వాళ్ళని ఎమోషనల్గా వాళ్ళను మానసికంగా వాళ్ళ మగవాళ్ళ మాటల ద్వారా వాళ్ళు చాలా వాళ్ళు హింస పెడుతూ ఉంటారు. వాళ్ళకు వైలెన్స్ గురి చేస్తూ ఉంటారు. ఇలాగా 4 కారణాలు కూడా మరి పురుషులు ఏ విధంగా వాళ్ళని హింసిస్తారు అనేది మనం చూస్తాం. తర్వాత సెక్షువల్ వైలెన్స్ ఉంది, ఎకనామిక్ వైలెన్స్ కూడా. చాలామందికి ఉద్యోగాలు చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, వాళ్ళ చదువు ఉంటుంది, పిహెచ్డి చేసి ఉంటారు, డాక్టర్స్గా ఉంటారు, నర్సెస్గా చదివి ఉంటారు, టీచర్స్గా వాళ్ళు జాబ్ చేయడానికి వాళ్ళకి చదువు ఉంటుంది. కానీ చాలామంది భర్తలు అనుమతించారు. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా మదర్ నీడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ పిల్లలు స్కూల్స్కి వెళ్ళినాక వాళ్ళు ఫ్రీగా ఉంటారు. కానీ అయినప్పటికీ కూడా అత్తమామలతో ఉన్నవారు భర్తలు కూడా అనుమతించక, ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి అని ఒక అవగాహన చాలా దృఢంగా పురుషుల్లో అది చాలా గట్టిగా ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా పోవాలంటే మొట్టమొదటిగా ఇందాక సిస్టర్ చెప్పినట్లుగా ఆర్సీఎం సిస్టర్ చెప్పారు కదా. సిస్టర్ ఏం చెప్పారు, స్టీరియోటైపిక్ రోల్స్ అన్నీ పోవాలండి. ఆడవాళ్ళు ఇదే పని చేయాలి, మగవాళ్ళు ఈ పని చేయాలి అని మనకు ఒక ఇట్ హ్యాస్ బీన్ ఇమ్మైబ్డ్ ఇన్ అ సిస్టమ్. మగవాళ్ళు ఈ పని చేయాలి, మగవాళ్ళు కిచెన్లోకి వెళ్ళకూడదు, ఆడవాళ్లే పని చేయాలి, లేకపోతే ఆడపిల్లలు ఈ పద్ధతిలో ఉండాలి, ఇలాగ డ్రెస్ చేసుకోవాలి, ఇలాగ మాట్లాడాలని ఒక విధానాన్ని మన మనుషుల్లో మన స్త్రీలలో అది ఇంబైబ్ చేశారు.
ఆ తల్లులు కూడా చాలాసార్లు నేను చూస్తుంటాను. నేను ఎంటీఏ చేసినప్పుడు కూడా నా టాపిక్ స్టీరియోటైపిక్ రోల్స్ని ఏ విధంగా బ్రేక్ చేయాలనే టాపిక్ మీద నేను చేశాను. ఆ స్టీరియోటైపిక్ రోల్స్ని మనము ఖండించి, తల్లులు ప్రత్యేకించి మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, మనం ఎక్కువగా బిడ్డలతో మాట్లాడతాం కాబట్టి, ఈ స్టీరియోటైపిక్ రోల్స్ని ఎస్పెషలీ mothers who have sons should teach their sons how to ఏమంటారు, భార్యను ఏ విధంగా, పిల్లల్ని, ఆడవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, భార్యను ఏ విధంగా గౌరవించాలని ప్రతి తల్లి కూడా తన కొడుకుకు చెప్పవలసిన బాధ్యత చాలా ఉందండి. అది క్రైస్తవులైనా ఇంకా ఏ మతం చెందిన వారైనా తల్లులు తప్పకుండా ఈ పని చేయాలి. ఎందుకు సైలెంట్గా వాళ్ళు సహిస్తారు అంటే, బయటికి రావాలని ఆ యొక్క ఆలోచన కూడా, అంటే ఇది నా జీవితము అని కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. దాంతో సెటిల్ అయిపోయి బయటికి చెప్పడానికి కూడా వాళ్ళు చాలా వరకు ఇష్టపడతారు. తల్లిదండ్రుల దగ్గర చాలా సుఖంగా, చాలా ఆనందంగా, చాలా ఏమంటారు, సుఖ సౌఖ్యాలతో పెరిగినటువంటి బిడ్డలు కూడా, ఆడ లేడీస్ కూడా వాళ్ళు ఎంతో చాలా సఫర్ అవుతూ ఉంటారు. కానీ సైలెంట్గా దే బేర్ దేర్ బ్రూసెస్. బయటికి గాయం అవుతే కనిపిస్తుంది కదా, ఏదైనా కూడా గాయము, కానీ హృదయాల్లో ఉన్న గాయము బయటికి కనిపించవు. కానీ ఆ సైలెంట్గా అవన్నీ కూడా ప్రతి ఒక్క చాలామంది లేడీస్ బేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ముగ్గురులో ఒకరు సఫర్ అవుతూ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది కూడా బయటికి తెలియకుండా వాళ్ళు ఉంటారు. ఈ యొక్క పిల్లలు ప్రత్యేకించి అసలు యాక్చువల్గా మనము ఈ యొక్క డాక్టర్ గారి గురించి మనము ఇక్కడ కూరి ఉన్నాం కదా, చాలాసార్లు ఈ యొక్క చిల్డ్రన్ ఎవరైతే తల్లిదండ్రుల డొమెస్టిక్ వయలెన్స్ని చూస్తారో, తండ్రి భార్యను కొట్టడం, భర్త తల్లిని కొట్టడం అనేది, నా సొంత నాన్నగారే అమ్మను కొడుతున్నారని చూసినప్పుడు అలాంటి సైకలాజికల్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళే చాలాసార్లు ఇలాంటి దుర్మార్గ పనులు చేయడానికి, వాళ్ళు ఒక ఏమంటారు, వాళ్ళలో ఉన్న ఉద్రేకము, వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషము, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క అణిచిపెట్టబడినటువంటి బాధ ఈ విధంగా కొన్నిసార్లు చూపిస్తుంటారు. దీనికి కారణం ఏంటంటే, బికాస్ ఆఫ్ ద డొమెస్టిక్ వయలెన్స్ ఎట్ హోమ్. ఇంట్లో ఉన్న డొమెస్టిక్ వయలెన్స్ని బట్టి చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా చాలాసార్లు వాళ్ళ బిడ్డలకు ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా కొన్ని సిచ్యువేషన్స్ స్పందించాలి, ఏ విధంగా మాట్లాడాలి, దీన్ని ఏ విధంగా అరికట్టాలో కూడా వాళ్ళు చెప్పాలి. చాలామంది బిడ్డలు ఐబిఎస్తో, అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో, అదేవిధంగా వాళ్ళు మెంటల్ సిక్నెస్తో వాళ్ళు బాధపడుతుంటారు. కొంతమంది అమ్మాయిలు చూడండి, త్వరగా వచ్చి అందరితో కలిసిపోలేరు. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ లైఫ్లోకి చూసినప్పుడు నిజంగా వాళ్ళు చాలా ఇంట్లో గృహహింసకు వాళ్ళు చూసి ఉంటారు కాబట్టి తొందరగా వచ్చి అందరితో వాళ్ళు కలవలేరు. మెంటల్ సిక్నెస్ మాత్రమే కాదు, కానీ వాళ్ళు చాలా మానసికంగా కృంగిపోయి ఈజీగా ఇతరులతో కలవలేకుండా వాళ్ళు ఉంటారు. అదే మెన్స్ట్రల్ ఇష్యూస్ కూడా, ఈ యొక్క గృహహింస ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళకు వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుందండి. ఆడవాళ్ళు కూడా ఎంత బాధ ఉన్నా కూడా వాళ్ళు సైలెంట్గా సఫర్ అవుతూ దాని నుంచి బయటికి రావాలనే ఆలోచన కూడా ఉండకుండా ఉంటారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా మన వాక్యంలో చూసినట్లయితే, మరి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో స్త్రీని చేశాడు, పురుషుని కూడా చేశాడు. కానీ యేసు ప్రభు ఇంకా ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానాన్ని దేవుడు స్త్రీకి ఇచ్చినట్లుగా, యేసయ్య ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాక్య భాగంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, అందరూ కూడా సమానమే, స్త్రీ అని పురుషుడని లేదు, గ్రీకు దేశస్థుడని యూదుడని లేదని అక్కడ మంచి వాక్యాన్ని దేవుడు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘాన్ని దేవుడు ఏ విధంగా ప్రేమించారో ప్రతి భర్త కూడా భార్యను ఆ విధంగా ప్రేమించాలి. పైకి ఒకలాగా మనం ఎంత స్మైల్ చేస్తున్నా, డీప్ డౌన్ ఇన్ హార్ట్ మనకున్న బాధ ఆయన చూస్తున్నారు కాబట్టి హీ ఆల్వేస్ లవ్స్ us. దేవుడు యేసు ప్రభు ప్రేమకు ప్రతిరూపంగా ఉంటున్నాడు కాబట్టి ఆ దేవుడిని ప్రేమిస్తున్నాం అన్నటువంటి మనము తప్పకుండా క్రీస్తు ప్రేమను మన ఇంటి వరకు చూపించినప్పుడు we will definitely build a good society. May every home be a blessed home for their children and for every girl. God bless you all. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మరి దీని నిమిత్తము ఒక స్కిట్ మనం చూద్దామండి. ప్రజెంట్ యవ్వన బిడ్డలు కాలేజ్కి వెళ్తున్నప్పుడు వారి యొక్క సరౌండింగ్స్, యవ్వనస్తులు అయితే చాలు, ఎవరికి ప్రపోజ్ చేద్దామా, లేదు మనకి ఆ అమ్మాయి సెట్ అవుతుంది, ఇలాంటి మాటలు ఎక్కువగా చూస్తాం. వారిని ఎలాగ ఈరోజు
టీచ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఎలా బాధిస్తున్నారో ఈ స్కిట్ రూపంలో చూద్దామండి. చెక్. హలో మామా, కాలేజీకి వచ్చాను, ఎటు చూసినా కలర్సే. రే 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 రే, ఇక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉందిరా. నిన్న మనం ఫోన్లో చూసాం కదా, అది చేసే అవకాశం వచ్చింది. ఇక్కడ అమ్మాయి నిలబడింది, పువ్వు ఇస్తాను, సెట్ చేస్తాను, పడేస్తాను, తీసుకొచ్చేస్తాను రా. ఓకే మామా. ఇదిగో అమ్మాయి, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఎంత బాగున్నావు? ఇదిగో ఐ లవ్ యూ. ఇదిగో మారం చేయకు, లవ్ యూ అన్నాను కదా. పువ్వు పడేసావేంటి? పువ్వు పడేసావేంటి? లవ్ యూ అన్నాను కదా. లవ్ యూ. నన్నే కొడతావా? నీ అంతం చూస్తానే. ఇక్కడే ఉండదు, ఇక్కడే ఉండదు. ఈ అంతం చూసి పొగరు కదా. దా దా, వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఇదిగో ఇదిగో ఇదిగో. అది ఎవరికో ఫోన్ చేసేలా ఉందిరా, అది ఎవరికో కంప్లైంట్ ఇచ్చేలా ఉందిరా. రండి మీరు కూడా రండి రండి రే రండి. అరే ఆసిడ్ ఫోన్ చేశాను, నాకేం చేయాలో అర్థం అవట్లేదు. రండి రండి రండి. ఏయ్, ఎవరికైనా చెప్పావా? పోలీసులకు ఫోన్ చేసావా? నీ అంతం చూస్తాను. ఎవరికి చెప్తావే? ఇప్పుడు చూడవే, పువ్వు ఇస్తే పెద్ద ఎక్స్ట్రా చేసావు కదా, ఇప్పుడు తీసుకోవే పువ్వు, ఇప్పుడు చూడవే పువ్వు. రా రా రా, నీ అంతం చూస్తానే. ఇప్పుడు నేను ఎవడు పెళ్లి చేసుకుంటాడో చూస్తా, ఎవడు నిన్ను ప్రేమిస్తాడో చూస్తా. రా. ఇది ప్రజెంట్ ప్రివేల్ అవుతున్న సొసైటీ. జస్ట్ ప్రేమ అన్న పేరు చెప్పి అమ్మాయిని ప్రేమించానని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కలిపి తీసుకెళ్ళి ప్రేమించి నమ్మించిన వాడు పాడు చేసేస్తున్నాడు. ప్రేమ అంటే ఇదా? ప్రేమ దోషములను కప్పును, ప్రేమ అన్నిటినీ సహించునన్నారు. ఇదా ప్రేమ అంటే? ఏం చూస్తున్నారు ఫోన్లో? ఇది ఎవరికి ఏమైనా అయితే ఎరా నీకు అక్క చెల్లెలు లేరా అని అడిగేవారు. ఇప్పుడు సొంత అక్కని, సొంత తల్లినే రేప్ చేసి చంపేసే దరిద్రులు ఉన్న ప్రపంచంలో, సమాజంలో మనం ఉన్నాం. మీ పిల్లల్ని కాలేజీలకు పంపిస్తున్నప్పుడు ఎవరు ఎలా ఉన్నారన్నది ఎప్పుడు వాచ్ చేయండి. అబ్బాయిలను కలిగిన తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారన్నది మీకు తెలియాలి. వాళ్ళ ఫోన్లకు పాస్వర్డ్ ఏంటో మీకు తెలియాలి. ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో తెలియాలి. తాట తీసేయండి, అవసరమైతే పెద్దోడైనా పర్లేదు. ఇలాంటి పరిస్థితి మీ పిల్లలకు రాకూడదు, నా అక్కకు రాకూడదు, నా చెల్లికి రాకూడదంటే వాళ్ళు ఫోన్లో ఎలాంటి అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఉండాలన్న విషయాన్ని ఎవ్రీ ఇండివిజువల్ పేరెంట్ హ్యాస్ టు మేక్ యువర్ చిల్డ్రన్ అవేర్ ఆఫ్ థింగ్స్. కాబట్టి ఈ స్కిట్ ద్వారా మీ అందరికీ ఒక అవేర్నెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభి. చూసారు కదండి, ఈరోజు ఈ తర్వాత ఈ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటండి, ఇలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎన్నో కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. దీని నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఏ స్త్రీ కానీ, ఏ యవ్వన కుమార్తె కానీ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం. దీని నిమిత్తం మన మధ్యన సహోదరి రజనీ గారు ఉన్నారండి, ప్రార్థన చేస్తారు. మనమందరం కళ్ళు మూసుకొని ప్రతి ప్రార్థన ఏకీబిద్దామండి. ఆమెనంటే కలుగును గాక గనుక ప్రార్థించుకుందాం అండి. ప్రేమ కలిగినటువంటి పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగినటువంటి దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము ప్రభా. ఈ సాయంకాల సమయంలో భారభరితమైనటువంటి హృదయాలతోనే మీ పాదాల సన్నిధికి, మీ కృపా సింహాసనం ఎదురుకు వస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ గౌరవించబడేటువంటి దేశము భారతదేశం అని పేరు పొందున్న మా దేశంలో ప్రభా, దినానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తుంటున్నాం ప్రభా.
ఎంతమంది స్త్రీలు, ఆడబిడ్డలు, చిన్నవాళ్ళు, యవ్వనస్తులు ఇలాంటి ప్రభా నాయన సంఘటనలకు గురైపోతూ ఉంటున్నారో, వారి జీవితాలు నాశనం అయిపోతూ ఉంటున్నాయో ప్రభా. మేము వింటూ ఉంటున్నప్పుడు మా హృదయాలలో నిజంగానే మానని వేదన కలుగుతుంది ప్రభా. నాయన ఈ యొక్క రాత్రికాల సమయమందు విశాఖపట్నంలో ఈ యొక్క స్థలంలో మేమందరము కూడుకొని ప్రార్థిస్తుంటున్నామయ్యా. మా ప్రార్థనను దయతో మీరు ఆలకించండి ప్రభా. స్త్రీలందరికీ కావలసినటువంటి క్షేమాన్ని, భద్రతను ప్రభా యేసుక్రీస్తు వారి నామములో దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్క స్త్రీని కూడా మీరు కాపాడాలని ప్రార్థిస్తుంటున్నాము ప్రభా. వారు బయటకు వెళ్తున్నప్పుడు నాయన ఎలాంటి వర్క్ నాయన ప్లేస్లో వారు వర్క్ చేసినప్పటికీ, చదువుతున్నప్పటికీ ప్రభా, ఎక్కడ వారు ఉంటున్నప్పటికీ కూడా ప్రభా మీ సన్నిధిని వారికి అనుగ్రహించాలని తండ్రి, క్షేమాన్ని, భద్రతను ఇవ్వాలని ప్రార్థిస్తుంటున్నాము ప్రభా. మరి ముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి వారు నాయన తండ్రి, వారి ఇంటిలో మగబిడ్డను కనుక ఉన్నట్లయితే ఏ రీతిగా బిడ్డను పెంచాలో ప్రభా కావలసినటువంటి జ్ఞానాన్ని తల్లులకు దయచేయండి అయ్యా. ఇంట్లోనే కదా ప్రభా తల్లి ద్వారానే ఆ టీచింగ్ మొదలవుతుంది కాబట్టి ప్రతి తల్లి కూడా తన కుమారుణ్ణి, ఏ యొక్క స్త్రీని చూసినా గౌరవించాలి అనేటువంటి మాటను ప్రభా చిన్న ప్రాయం నుంచి కూడా తండ్రి నాయన వారికి నూరి పోస్తూ ప్రభా తండ్రి ప్రతి స్త్రీలో చెల్లిని, తల్లిని చూడగలిగేటువంటి మనస్సును వారు కలిగించడానికి నాయన మీ కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము ప్రభా. వ్యక్తులుగా ఒక్కరముగా ఈ పరిస్థితులు మేము మార్చలేకపోవచ్చు, కానీ మీరు సర్వాధికారం కలిగినటువంటి దేవుడై ఉన్నారు కదా, సైన్యములకు అధిపతియగు దేవునిగా మీరు ఉన్నారు కదా ప్రభా. సమస్తము మీ కంట్రోల్లో ఉంటుంది కదా ప్రభా. మేమందరము ఏకీభించి ప్రార్థిస్తున్నామయ్యా. దయచేసి ఇలాంటి సంఘటనలు జరగకుండానట్లు కృప దయచేయండి. డాక్టర్ మౌమిత ఎంత కష్టపడి ప్రభా చదివి ఉంటుందో ప్రభా, డాక్టర్ అయి ఉంటుందో కదా ప్రభా, కానీ ఆ యొక్క చదువు అంతా ఏమైపోయింది, ఆమె జీవితం ఏమైపోయింది, ఎంత వేదన ఆ స్థితిలో అమ్మాయి అనిపించి ఉంటుంది కదా ప్రభా. నేను ఒక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకున్నట్లు మీ కృప మాకు కావాలని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రజలందరినీ, స్త్రీలందరినీ మీరు కాపాడాలని మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇటువంటి మనస్తత్వాన్ని పురుషులలో నుంచి తొలగించాలని ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభా. ప్రేమించేటువంటి హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభా. స్త్రీని మంచిగా చూడగలిగినటువంటి కన్నుల వారికి దయచేయమని తండ్రి మేము ప్రార్థిస్తుంటున్నాము ప్రభా. నాయన ఇటువంటి దుర్ఘటనలు ఇక ముందు జరగకుండానట్లు మీ కృప, మీ కాపుదల, మీ క్షేమము ప్రతి ఒక్క స్త్రీకి మీరు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మేము ఇది ఒక 15 మినిట్స్లో ఇంకా మొత్తం క్లోజ్ చేస్తామండి. ఎందుకంటే ఒక అమ్మాయి మీద, ఒక స్త్రీ మీద అటాక్ అయినప్పుడు వాళ్ళ జీవితాంతం బాధపడతారు, వాళ్ళ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడతారు. మనం వాళ్ళ కోసం ఇక స్టాండింగ్ ఓవేషన్ అనుకోండి. ఒక 15 మినిట్స్లో మొత్తం క్యాండిల్ సర్వీస్తో క్లోజ్. ఇంకా 2 స్కిట్స్, 2 మాట్లాడతారండి దైవజనులు. మరి మన మధ్యన సిస్టర్ తెరీసా గారు ఉన్నారండి. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా విన్నటువంటి ప్రతి ఒక్క మాటలు కూడా, ప్రతి ఒక్క సిస్టర్ కూడా చెప్పినటువంటిది, జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా చూసుకుంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలు. వారు ముఖ్యంగా ముందుగా నేను CMJC గురించి ఒక మాట చెప్పి టాపిక్లోకి వెళ్ళాలనేసి అనుకుంటున్నాను. మరి CMJC అంటే అందరికీ కూడా తెలిసినటువంటిదే, క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్టివిటీ కమిటీ. మరి దీనికి ప్రెసిడెంట్గా డాక్టర్ MA అనిల్ పాల్ గారు ఆయన ఉన్నారు. మరి టీం ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలను జరిపిస్తూ ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దగ్గర కూడా, అది ఏ కష్టంలో ఉన్నా సరే, ఏ బాధలో ఉన్నా సరే, మమ్మల్ని ఆదుకోండి అని వచ్చి అడిగినప్పుడు వారికి సహకారులుగా మరి నిలబడుతూ ఈ CMJC ఎప్పుడు కూడా తోడుగా ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ దాడులు జరిగితే, ఎక్కడ ఏది జరిగినప్పటికీ నిలబడి సహకరించినటువంటి విధంగా మరి CMJC ఉంటుంది. మరి దయతో మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఈ యొక్క CMJCని 2010లో
ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా అయితే ముందుకు నడిపించడం జరిగింది. అంతేకాకుండా అంతకు ముందు కూడా ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలే జరిగినప్పుడు అబోలలపై అత్యాచారం జరిగిందనేసి మరి నిర్భయ కేసు కింద కూడా ఇదే ప్రాంతం నుంచి మొదలు పెట్టినటువంటి ర్యాలీలు కూడా ఉన్నాయి. మరి సిస్టర్ గారు చెప్పారు ఇందాకలా, ఇలాంటివి ఎన్ని నిరసనలు తెలియపరిచినప్పటికీ కూడా న్యాయం అయితే మాత్రం ఎక్కడ కూడా జరగకుండా అది ఇంకా కూడా అలానే ఉంటుందని. కానీ ఈ యొక్క మౌమిత కేసులో కానీ చూసుకున్నట్లుగా అయితే ఇంకా కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి, కానీ ఇంకా ఒక కొలిక్కి రాలేనటువంటి పరిస్థితులు. మరి ఇలాగా చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ బోర్డు పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూస్తే చిన్నారుల పైన ఏంటి, పెద్దల మీద ఏంటి, మరి డ్యూటీలో చేస్తున్న ప్రతి ఒక్కరి మీద జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితులు కానీ చూస్తే ఒక్క నిమిషం వీరిక్కడ వేసినటువంటి స్కిట్లో పాప చిన్న అరుపు వినబడేసరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హృదయాలు కూడా కదిలించబడినటువంటి పరిస్థితికి వెళితే అక్కడ మౌమిత యొక్క తన అరుపులు కేకలు అది భగవంతుడికి తప్ప ఆమె పడినటువంటి బాధ వేదన అది ఎవ్వరికీ కూడా తెలియలేనటువంటిది. అలాగా అనేక మంది అన్యాయమైపోయినటువంటి పరిస్థితులు కూడా ఈనాటి వరకు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు కలుగుతూనే ఉన్నాయి. అలాగని మగవారు అందరూ మంచివారు కారని కాదు, చెడ్డవారని కాదు, కానీ చాలామంది కూడా వారి యొక్క మనస్తత్వాలు, వారి యొక్క భావనలు, వారి యొక్క ఆలోచన విధానాలు చాలా క్రూరత్వంగా మారి చిన్నపిల్లలు పెద్దవారన్న తారతమ్యం అనేది లేకుండా కూడా అన్యాయముగా వారిపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ చూస్తే ఏ తల్లి కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఈనాడు కనబడుతూ ఉన్నాయి. అయితే చిన్నపిల్లల విషయంలో కానీ చూస్తే ఉయ్యాల్లో పడుకుంటూ పెట్టినటువంటి పిల్లలకు కూడా వారికి పాలు తాగటం మాత్రమే తెలిసినటువంటి పరిస్థితి కలిగి ఉండినప్పుడు కూడా అలాంటి పిల్లలను కూడా పక్కకి తీసుకొని వెళ్ళి అన్యాయంగా అత్యాచారం చేస్తూ వాళ్ళని చంపి కూడా పడేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఈరోజు కొన్నింటిని మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఈనాడు జరుగుతున్నవి చూస్తే బయటికి కనబడలేనటువంటివి అనేకమైనటువంటివి కనబడుతూ ఉన్నాయి. అవి బయటకు కూడా రాకుండా ఉన్నాయి. ఈనాడు పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ గురించి, వర్కింగ్ ఉమెన్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అన్నది ఇప్పటి వరకు కూడా ప్రతి సిస్టర్ కూడా మాట్లాడారు. పిల్లలకి కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా వారికి బాధ్యతను, ఒక క్రమశిక్షణ కూడా తెలియపరచాలి. అంతేకాకుండా వారికి మంచి చెడులను కూడా తెలియపరిచే విధంగా వారికి నేర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు వెంటనే అర్థం చేసుకోలేరేమో, కానీ ఆ పిల్లలకి తల్లిలు చెప్పేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఇంకా పెద్దవారు ఉండేటప్పుడు అనే మాటలు ఎలా ఉంటాయంటే, చిన్నపిల్లలకి ఎందుకు అలాగే చెప్పేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు కలిగి ఉండేటప్పటికి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క అన్యాయం నుంచి విడుదల పొందేలాగా మరి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఈ అన్యాయం ఏ ఒక్కరికి కూడా మరలా ఇది రిపీట్ కాకుండా ఉండాలనేసి మీ అందరి యొక్క ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలనేసి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి మరి మిగతా కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ మేరీ గారు మాట్లాడతారు. అండ్ దయచేసి గమనించాలి, ఈ ర్యాలీ కానీ ఈ నిరసన కానీ కేవలం మహిళలను ఎంకరేజ్ చేయడమే కాదు, మన కొడుకులకి బుద్ధి చెప్పడానికి కాబట్టి. సో కైండ్లీ అందరూ అర్థం చేసుకోవాలి, ఇది ఆడపిల్లలకి న్యాయం జరగాలి అన్న ర్యాలీ 50. భారతదేశ పౌరులారా, భరతమాత ముద్దు బిడ్డలారా, ఈ వేదిక ఈ దినాన్న మనము చూస్తున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. భారతమాతపై బలాత్కారమా అని ఒక టైటిల్ మనం చూస్తున్నాము. ఈనాడు స్వతంత్ర భారతదేశంలో విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ దగ్గర నుండి
భారతదేశ పౌరులుగా, భరతమాత పిల్లలుగా, క్రిస్టియన్ కమ్యూనిటీ తరపునే కాదు, సీఎం జాక్ క్రిస్టియన్ మైనార్టీ జాయింట్ యాక్టివ్ కమిటీ మెంబరుగా, మహిళా వింగ్ నుంచి మేరీ, ఈ గాంధీ స్టాచ్యూ దగ్గర మనము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఒకసారి గాంధీ గారు అన్నారు, అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా రోడ్డు మీద ప్రయాణము చేసినప్పుడు క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్లు అని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా ఆ స్వతంత్రము మనకు రాలేదు అన్న సంగతి మనము జగమెరిగిన నగ్న సత్యము. భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఆనాడు మహానుభావులు చాలామంది ప్రాణాలు అర్పించి, త్యాగము చేసి, జీవితాలను పణంగా పెట్టి, ప్రాణాలు పణంగా పెట్టి భారతదేశానికి స్వతంత్రము తీసుకొస్తే, ఈ స్వతంత్ర భారతదేశములో స్త్రీలు, పిల్లలు, పురుషులు అందరూ కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకలేనటువంటి పరిస్థితులు మనము చూస్తూనే ఉన్నాం. ఆగస్టు 9వ తారీఖున 1,50,50,00,000 మంది పాపులేషన్ కలిగినటువంటి కోల్కతాలో జరిగిన సంఘటన బాధాకరమైనటువంటి సంఘటన. భరతమాత చేతులను, పెడరెక్కలను విరిచి, కాళ్ళను విరిచి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆ బిడ్డ చేసినటువంటి ఎదుర్కొన్న పరిస్థితి మనకందరికీ తెలిసినటువంటి విషయాలే. ఆ రోజు డాక్టర్ మౌనితాకి జరిగినటువంటి ఘోరమైన దుశ్చర్య, హేయమైన, అసహ్యమైన, బాధాకరమైన, దుర్మార్గుల చేతిలో భయంకరంగా నలిగిపోయినటువంటి ఆమె ఆక్రందన, ఆవేదన, 4 విషయాల గురించి ఆమె మదనపడింది 1 వీకుగా. ఆ 4 విషయాలలో అక్కడ జరుగుతున్నటువంటి సెక్స్ రాకెట్ కానీ, డ్రగ్స్ రాకెట్ కానీ, అడల్టరీ కానీ, అత్యాచారాలు కానీ, స్త్రీల అడల్టరీ, చిన్నపిల్లల మీద, మత్తు పదార్థాల మీద, ఆర్గానిక్స్ మీద జరుగుతున్నటువంటి ఈ రాకెట్ మీద తను డేర్ చేసినందుకు ఈనాడు తన సర్వ శరీరాన్ని ఎముకలు నుజ్జుగుజ్జ ఇరిగిపోయి అత్యాచారము చేయబడి ప్రపంచ భారతదేశంలో ఒక దేశముగా పరిగణించబడిన భరతమాత తలదించుకొని సిగ్గుతో, అవమానముతో బాధపడవలసినటువంటి పరిస్థితి ఆనాడు 9వ తారీఖున నెలకొని ఉంది. దానికి భారతదేశంలో ఉన్న పౌరులుగా ఉన్న మనమందరము సిగ్గుపడవలసిన విషయమే, బాధాకరమైనటువంటి విషయాలే. ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవలేము, అంత బాధాకరమైన పరిస్థితి. ఈరోజు వరకు నిగ్గు తేల్చలేని దుండగులను, ఆ దుర్మార్గులను పట్టి భారతదేశంలో ప్రతి చిన్న బిడ్డ, 6 నెలల బిడ్డ మొదలుకొని వృద్ధురాలి వరకు కూడా పౌరురాలు స్వతంత్రంగా బ్రతికే రోజు ఎప్పుడు వస్తుందా, రోడ్డు మీద బిడ్డ వెళితే ఇంటికి తిరిగి వస్తుందా రాదా అనే భయంతో బ్రతుకుతూ ఉన్నాం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ మమతా బెనర్జీ గారు, ఆమె ఒక ముఖ్యమంత్రి స్థానములో ఉండి చక్కని వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ను పాస్ చేసి ఆమె చేయవలసినటువంటి దానిని చేయకుండా దుర్మార్గులను పట్టి బాహటంగా వాళ్ళని శిక్షించవలసినది పోయి, ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి, ఆమె మినిస్టర్గా ఉండి, ఆమె హోంశాఖ మంత్రిగా ఉండి కూడా కీలకమైన బాధ్యతలు వహిస్తున్నటువంటి ఒక స్త్రీ, ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయానికి ఆర్డర్ పాస్ చేయాల్సింది పోయి మనలాగా ధర్నాలు చేశారు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ భారతదేశంలో ఒక క్రైస్తవుల మీదే కాదు, ఒక హిందువు మీదే కాదు, భరతమాత గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి స్త్రీకి, ప్రతి బిడ్డకి ప్రొటెక్షన్ లేని పరిస్థితి అయింది. ఇన్ని వ్యవస్థలు, లా అండ్ ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసు వ్యవస్థ, రక్షించవలసినటువంటి పోలీసు వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలు ఇంతమంది ఉండి కూడా ఒక్కరికి కూడా
ఒక్కరికి కూడా స్వతంత్రంగా బ్రతికి స్వేచ్ఛగా ప్రాణముతో తిరిగి వస్తామనే భయం లేదు. ఈ విషయంపై మనమందరము కూడా డాక్టర్ మౌనితకి అక్కడ జరిగినటువంటి అవమానం ఆమె ఒక్కరిదే కాదు, ఆమె కుటుంబానికే బాధ కాదు, ఈనాడు భారత మాత కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. ఈ విషయమై అందరూ ప్రతిఘటించవలసినటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు గంటకు ఒక రేపు జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఆనాడు అందరూ కూడా ఎలాగైతే కష్టపడ్డారో, పోరాటం చేశారో, ఈనాడు భారతదేశం సుభిక్షంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా, స్వర్ణ భారతదేశంగా బ్రతకాలి అని అంటే మనందరిలో కూడా సమాన భావము రావాలి, ప్రతిఘటించగలిగిన మనస్సు రావాలి, న్యాయం కోసం పోరాడాలి. ఈరోజు నాకు కాదు కదా జరిగింది, ఎవరికో కదా. ఆ రోజు ఆమెకైతే ఈరోజు రేపు నీ బిడ్డ, నీ బిడ్డ, నీ బిడ్డ. భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఎదుర్కొనే పరిస్థితులు చాలా భయంకరంగా బ్రతకవలసి వస్తుంది. కాబట్టి దీని కొరకు భారత మాతపై జరిగిన అత్యాచారానికి మనమందరము నిరసన తెలియజేయడానికి వచ్చాం. విశాఖపట్నంలో జీవీఎంసీ ప్రాంతంలో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచే కాక భారతదేశ పౌరులుగా మా నిరసన మేము తెలియజేస్తున్నాం. వీ వాంట్ జస్టిస్. భారతదేశానికి న్యాయం జరగాలి, ఆ బిడ్డ కుటుంబానికి న్యాయం జరగాలి. జై భారత్. ప్రజెంట్ ఇప్పుడు మరి ఇంతసేపు మనం విన్నాం కదండి, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, బివేర్ ఆఫ్ డాగ్స్ అని చెప్పి మనం ప్రతి ఇంట్లో కుక్కలు ఎక్కడైతే పెంచుకుంటారో బోర్డ్స్ పెడతారు. ఈరోజు ప్రతి తల్లి తన బిడ్డకి ఏమని చెప్పాలంటే, కామాంధులు ఉన్నారు జాగ్రత్త తల్లి, నువ్వు క్షేమంగా వెళ్ళిరా అనే ఒక ప్రికాషన్ చెప్పే స్థితిలోకి స్త్రీ జాతి వెళ్ళిపోయింది కనుక మరి ఇంతవరకు ఇంతమంది దైవ సేవకురాలు మాట్లాడడం వారి యొక్క అనుభవాలు తెలియజేశారు. మరి డాక్టర్ మౌనిత మరి ఎంత నరకయాతన అనుభవించినప్పటికీ ఈరోజు ఆమెకి జరిగినది ఒక ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకి, ప్రతి యవ్వనస్తురాలికి ఒక గుణపాఠము. మరి ఆఖరిగా ఆ స్కిట్ని చూసి మనం దీని క్యాండిల్ సర్వీస్తో దీన్ని ముగించిపోతా ఉన్నామండి. దయచేసి ఒక్క 5 minutesలో ఇదంతా క్లోజ్ అయిపోతుంది. మీరు ఎంతో పేషెన్స్గా ఎదురు చూశారు. ఈ ఒక్క స్కిట్ని చూసి మనం ముగిద్దామండి. హలో డాడీ, నాకు ఈవేళ ఆర్జీ గారు హాస్పిటల్లో డ్యూటీ పడింది డాడీ. ఆల్రెడీ 11:30 అయిపోయింది, నేను డిన్నర్ చేసేసాను. సో ఇక్కడ ల్యాబ్లో పడుకొని పోతాను డాడీ. నైట్ వరకు మీటింగ్ అవుతుంది, ల్యాబ్లో పడుకొని పోతాను. ఓకేనా, కంగారు పడకండి, అంతా బాగానే ఉంది, మన హాస్పిటలే కాబట్టి నేను చూసుకుంటాను డాడీ, కంగారు పడకండి. ఓకే డాడీ. ఇక్కడ పడుకుంటేనే బెస్ట్. అరే మామా, నేను సంజయ్ రాయ్. మనం అనుకున్నాం కదా ఆ మౌనిక ఇక్కడే ఉంది, మన మీదే కంప్లైంట్ ఇస్తుందా, మన మీదే వార్నింగ్ ఇస్తుందా? ల్యాబ్లో ఒక్కతే మనం ప్లాన్ చేసినట్టు ఆర్జీకర్ హాస్పిటల్ ల్యాబ్లో ఒక్కతే పడుకుంది. మనమేంటో, మన పవర్ ఏంటో, ఆర్జీకర్ హాస్పిటల్లో జరుగుతున్న దారుణాలు చెప్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసేలా చూపిస్తాను. రెండో లేవే, ఏంటంటే నువ్వు కబుర్లు చెప్తున్నా? ఇక్కడ హాస్పిటల్లో జరుగుతున్న దారుణాల గురించి నువ్వు బయట చెప్తావా? తమ్ముండి ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పవే. రే ఇది కొడుతుందా? దీన్ని నెలకేది కొడటరా? రే దీన్ని పడుకోబెట్టరా? దీన్ని కాలు విడిసేయండి. ఈ వేళ్ళతోనే కదా సంతకం చేసావు, ఆ వేళ్ళు వెనక్కి ఇరిసేయండి రా. అరుస్తుంది, నోట్లో కుక్కలు కొట్టండి. రే ఇది కదులు, రే నన్నే కొడతావు. రే దీన్ని వెన్నుపోసారు కొట్టేట్రా. ఇప్పుడు చెప్పే దారుణాలన్నీ. రే
మన హాస్పిటల్లో జరుగుతున్న దారుణాలు బయట పెడుతుందా? ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దీన్ని పాడు చేసేయండి రా. దీని చావు ఎలా ఉండాలంటే, ఆర్జీ కార్ హాస్పిటల్లో జరుగుతున్న దారుణాలు ఎవడైనా చెప్పాలన్నా ఆ వచ్చిన గజ 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 వడికి పోవాలి. చెప్పేడా ఎవడొస్తాడో చూద్దాం. ఏయ్, పోలీసులు వస్తే జాగ్రత్త చెప్పాలి మీరు పోలీసులకి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, మనకు సంబంధం లేదు. రే సంజయ్, నువ్వు లొంగిపోవాలి, ఓకేనా? సంజయ్, నువ్వే లొంగిపో. పోలీసులు రాగానే నేనే మర్డర్ చేసిన ఒక గంట తర్వాత లొంగిపో. ఎవడైనా వస్తే సూసైడ్ అని చెప్పండి. పదండ్రా వెళ్దాం. ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఉంటుందో. సంజయ్, పోలీస్ రిపోర్ట్ ప్రకారం డాక్టర్ మౌనిత సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆర్జీ కార్ హాస్పిటల్లో. కానీ తల్లిదండ్రుల నివేదిక ప్రకారం ఆవిడ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా లైవ్లో చూస్తున్నప్పుడు ఎంత వేదన ఆ కుమార్తె అనుభవించిందో మనం తలుచుకుంటే కళ్ళు మూసుకుని మనకు నిద్ర రాని పరిస్థితి. మరి ఈ యొక్క మౌనితకి న్యాయము జరగాలి, తల్లిదండ్రులకి దేవుడు ఆదరణ కలిగించాలి. ఇటువంటి సంఘటనలు ఏ కుమార్తెకి, ఏ తల్లికి, ఏ బిడ్డకి రాకూడదని మనం అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి దీని నిమిత్తము మన మధ్యన దైవ సేవకురాలు సుభాష్ని ఫ్రాంక్లిన్ గారు ప్రేయర్ చేస్తారండి. దీని తర్వాత క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది. Father God, we come to the throne of grace, and this evening we pray, Father, that we will not be able to do what is wrong, and help us to do and stand for what is right. In today's community, Father, we pray that you will fill our hearts with spirit of repentance to stand for right and not to do what is wrong. We pray that let your kingdom come on earth as it is in heaven. Bless our community, especially bless our India. ప్రభా, భారతదేశాన్ని మీరు కాపాడండి. బైబిల్లోని భారతదేశం కొరకు మీరు రాయించారు. భారతదేశము మీ హృదయంలో ఉన్నది, భారతదేశము మీ గుండె చప్పుడై ఉన్నది. సత్యం కోసం నిలబడ్డానికి, నాయన సత్యం చేయడానికి, సత్యము చేస్తుండగా నాయన ప్రభా సత్యం కొరకు నిలబడేవారు ప్రభా దేవా నా తండ్రి లేని క్షణాల్లో జీవితాల్లో మేము ఉంటుండగా, దినాల్లో మేము ఉంటుండగా, ఈ రాత్రికాల సమయాన ప్రభా ఎవరైతే సత్యం కొరకు నిలబడుతున్నారో వారు గట్టిగా నిలబట్టుకుని కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ రోజున ఏ ఆర్గనైజేషన్స్ అయితే నాయన ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారో ప్రభా దేవా 2 ఆర్గనైజేషన్స్ని కూడా మీరు బ్లెస్ చేయవలసిగా ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా తండ్రి నాయన ప్రభా రాంగ్ అనేది డెలిబరేట్గా ఎవరు కూడా చేయకున్నట్లుగా ఈ రోజున ప్రభా దేవా నా తండ్రి ఏ మగవాడైనా కూడా ఒక తల్లి పైన అనాచక కార్యం చేస్తున్నారంటే నెక్స్ట్ ఇంకా మగవాళ్ళ యొక్క జనరేషనే ఉండదనే భయాన్ని ప్రతి ఒక్క మగవాడికి మీరు దయచేయవలసిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి స్త్రీ కూడా తన రైట్ కొరకు నిలబట్టుకుని కృపను దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమెన్ చెప్పట్లేదండి, ఆమెన్. ఇంకోసారి చెప్తాం బిగ్గరగా. ఇప్పుడు మనం అందరికీ క్యాండిల్స్ అందాయండి. మరి ఇంతవరకు చక్కటి మెసేజెస్ని ఇచ్చారండి. ఆ దైవ సేవకులందరినీ కూడా నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నానండి. మరి దీన్ని క్యాండిల్ వెలిగించే సిస్టర్, మరి ఆర్సీఎం సిస్టర్స్ మేరీ గారు, మార్గెట్ మేరీ గారు, వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. మరి ప్రిస్కిల్లా సిస్టర్ గారు, బీట్రస్ గారు, తెరిసా గారు, మేరీ గారు, వాణి అభిషక్తుల గారు, సుమతి గారు, శాంతకుమారి గారు, ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీదకి రావాలని నేను కోరుకుంటున్నానండి. పొడుగున్న వాళ్ళు బ్యాక్ వెళ్ళి పరిశుద్ధుడైన దేవా, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ చుట్టుకు తీసుకొని వచ్చినందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ దినము మేము ఈ క్యాండిల్ని వెలిగించి ఈ వెలుగుని ప్రపంచమంతటా ఈ ఒత్తిని వెలిగించి
నీ యొక్క దీపాన్ని ఈ ప్రపంచమంతటా వెలిగినట్లు దయచేయమని మీ వేడుకొనుచున్నాం తండ్రి. ముఖ్యంగా మన దేశంలో ఈ వత్తిని వెలిగించి క్రీస్తు ప్రభు యొక్క ఆ దీపాన్ని అందరి ఇంట్లలోనూ అందరి హృదయాల్లోనూ వెలిగే సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేస్తారు. ఒకరి నుంచి ఒకరు అలాగా ఆ కురవొత్తులు వెలిగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ క్యాండిల్ లైట్ అనేది మన ఆనందాన్ని, మన బాధను, దుఃఖాన్ని ఖండిస్తూ ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను ఖండిస్తూ మనం వెలిగిస్తున్న దాన్ని దేవుడు మనల్ని దీవించి ఇట్లాంటివి జరగకుండా దేవుడు ఎప్పుడు తన కృప కనికరాన్ని మన ప్రజల మీద, భారతదేశం మీద ఉంచాలని మనం అందరం కూడా మనసులో ప్రార్థన చేసుకుందాం. ఎందరో జీవితాల్లో చీకటులు అలుముకున్నాయి. కేవలం ఇటువంటి ఎన్నో మరి ఎన్ని రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన, ఆగస్ట్ 9న జరుగుతున్న ఈ సంఘటన, ప్రతిరోజు డాక్టర్స్ చేస్తున్న ర్యాలీని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏం చేయగలమని. మరి దీని నిమిత్తము నేను చెయ్యలేనేమో, నా దగ్గర అంత సామర్థ్యత, జనబలము లేరు అని నేను అనుకుంటున్నప్పుడు మరి నేను అనిల్ పాల్ అన్న, మరి రెవరెండ్ అనిల్ పాల్ గారి దగ్గరికి సీఎం జాక్ నేను కలిసినప్పుడు అన్న ఎంతో అప్రిషియేట్ చేసి నాకు ప్రోత్సహించి మనమందరం ఉందామని చెప్పినప్పుడు వెంటనే మరి నేషనల్ మినిస్టర్స్ అయిన జోసెఫ్ ప్రకాష్ గారికి, అలానే వారి యొక్క టీం మెంబర్స్కి, ఎంతోమంది దీనిలో పాల్గొనడానికి మరి కృప చూపించాడండి దేవుడు. ఈరోజు ఇది కేవలం ఒక్కరి ద్వారా కాదు, మనందరి ద్వారా ఈ కార్యాన్ని దేవుడు సఫలం చేశాడు. అందును బట్టి దేవాది దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 5 minutes, ఒక 2 minutes ఇలా పెట్టుకుందామండి. వేవో జరిగిపోయిన మేము తల్లాడిల్లు వేళలలో మాకు ఆదరణ నీవే కదా. మేము తల్లాడిల్లు వేళలలో మాకు ఆదరణ నీవే కదా. హల్లెలూయా, గట్టిగా చెప్తామండి హల్లెలూయా. మనమందరం కూడా ప్రార్థనతో మనం దీన్ని ముగించుకుందామండి. రెవరెండ్ జాన్ డేవిడ్ గారు ప్రార్థన చేస్తారండి, ఆశీర్వాదం ఇస్తారు. నిరసన కార్యక్రమంలో ప్రభా మీరుండి మీరు నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. అనేకమైన విషయాలు ప్రభా మీరు ప్రభా ఈ వేదిక నుంచి నువ్వు ప్రజలకి నువ్వు మాటలు అందించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా భారతదేశాన్ని ప్రభా నువ్వు కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇక మీదట ఇటువంటివి జరగకుండా ప్రభా మేము సాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ నిరసనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సీఎం జాక్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుపుడానికి ప్రభా నువ్వు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. డాక్టర్ మౌనిత కుటుంబానికి కావాల్సిన ధైర్యాన్ని, ఓదార్పును ప్రభా నువ్వు దయచేయమని ప్రభా నీ కృప జ్ఞాపకం చేసుకోమని దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య ముఖ్యంగా ఆ డాక్టర్ గారి కుటుంబానికి, అలా ఎంతమంది అయితే ఈ విధంగా చెరిపివేయబడ్డారో వారి కుటుంబాలకి దేవుడు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మీ టాక్ని ఇవ్వడానికి ఆర్సీఎం సిస్టర్స్ నుంచి ఒకరు, అదేవిధంగా సిఎంజేసి నుంచి ఒకరు, నజరిన్ నుంచి ఒకరు, అలాగే లుదియా పాల్ గారు కూడా ఎక్కడ ఉన్నా దయచేసి మీరు స్టేజ్ మీదకి వస్తే మీ టాక్ ఇక్కడ మీడియా వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాం. అలాగే ఆర్సీఎం సిస్టర్స్ నుంచి ఒకరు ఎవరైనా ఉన్నారండి? రైట్. తర్వాత లుదియా పాల్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. రైట్. తర్వాత సీఎం జాక్ నుంచి మేరీగా తెరీసా గారు ఉన్నారు, దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అదిగా మన మధ్యన నజరిన్ నుంచి ప్రిస్కిల్లా సిస్టర్ దయచేసి ఈ
సార్ అందరూ పిడికిలు బిగించి చేయి పైకి చూపిస్తారా? జోహార్ మౌమిత. భారతదేశంలో స్త్రీకు రక్షణ కావాలి. భారతదేశంలో స్త్రీకు రక్షణ కావాలి. స్త్రీలు ప్రొటెక్షన్ గురించి గవర్నమెంట్ వెంటనే ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. మౌమితాను రేప్ చేసినటువంటి దోషులను వెంటనే శిక్షించాలి. అవసరమైతే మరణ శిక్ష విధించి వారికి బుద్ధి చెప్పాలి. జోహార్ మౌమిత, జోహార్ మౌమిత. థ్యాంక్ యూ డాక్టర్.